పానీపూరి రోజు తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసి లైక్ చేయండి. ఈ రోజైతే ఇంట్లో పానీపూరి చేస్తున్నాను. నేనైతే రోజు తినను, ఈవినింగ్ స్నాక్స్గా చేస్తున్నాను అనమాట. ఇంకా పూరికి స్టఫింగ్గా ఆలు బఠానీ తర్వాత బుడ్డశనగలను ఉడికించి పెట్టుకునేసాను. వీటిని రెండింటిని బాగా కొద్దిగా మ్యాష్ చేసుకొని ఇప్పుడు మనం ఉడికించుకున్న వాటర్ను కూడా కలిపేసుకునేయాలి. ఇలా కలిపి పక్కన పెట్టుకునేసేయాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ లైట్గా వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకొని సన్నగా కట్ చేసిన టమాటాలు వేసి టమాటాలు మెత్తగా మగ్గించుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, పసుపు కొద్దిగా వేసుకొని బాగా వేయించుకునే తర్వాత మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు బఠానీ తర్వాత బుడ్డశనగలు ఇవి మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వాటర్తో సహా వేసుకునేసి బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి ఒక 2 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి మూత పెట్టి. 2 నిమిషాల తర్వాత కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చాట్ మసాలా వేసి కలుపుకొని 1 నిమిషం వరకు ఉడకనిచ్చి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే పూరీలోకి స్టఫింగ్ అయితే రెడీ అనమాట. ఇప్పుడు పానీ అయితే రెడీ చేసుకోవాలి. ఇంకా పూరీలోకి పానీ రెడీ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా అల్లము, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకునేయాలి ఈ పేస్ట్ని. తర్వాత కొద్దిగా చింతపండు నానబెట్టుకొని చేత్తో బాగా మ్యాష్ చేసుకొని ఆ చింతపలుపును కూడా వేసుకొని పులుపు తగ్గట్టు కొద్దిగా వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని సాల్ట్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చాట్ మసాలా వేసుకొని బాగా కలుపుకునేస్తే పానీ కూడా రెడీ. ఇంకా 2 రెడీ అయిపోయినాయి. ఇంకా పూరి చేసుకోవడమే ఆలస్యం. ఇంక నేను రెడీమేడ్ పూరీలు అయితే తీసుకున్నాను, ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకునేసాను. ఇక పూరి కూడా రెడీ అయిపోయింది. ఇంకా తినడమే ఆలస్యము. ఇలా ఇంట్లోనే చేసుకొని హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. పూరీలకైతే స్టఫింగ్ చాలా బాగా కుదిరింది, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అనమాట. ఎవరైనా ఇంట్లో పానీపూరి చేసుకున్నప్పుడు స్టఫింగ్ అయితే ఇలా చేసుకోండి, చాలా బాగా కుదురుతుంది, చాలా బాగుంటుంది కూడా. ఇన్ని చేసుకున్న పానీపూరి తినేటప్పుడు పెరుగు కొద్దిగా వేసుకొని తింటే అబ్బా టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుంది. ఎవరైనా అలా తినకన్నా ఉంటే కొద్దిగా పెరుగు వేసుకొని టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.